చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. యేసు శిలువ వేయబడిన రోజును గుర్తు చేసుకునేందుకు గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. ఈ రోజున యేసు శిలువ వేయబడ్డాడని క్రైస్తవులు విస్తృతంగా నమ్ముతారు. శిలువ వేయబడిన 3 రోజుల తర్వాత అంటే ఆదివారం నాడు యేసు పునరుత్థానం ఈస్టర్గా జరుపుకుంటారు. జీసస్ను శిలువపై వేలాడదీసిన రోజును పవిత్ర శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు. క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ కూడా జీసస్ పుట్టుక గురించి, ఆయన పుట్టిన తేదీ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ప్రభువును సిలువ వేయడాన్ని గురించి ప్రస్తావించింది. యూదా ఇస్కరియోతు అనే యేసు ప్రభు శిష్యుడు కేవలం 33 వెండి నాణాల కోసం యేసు ప్రభువుకు నమ్మక ద్రోహం చేస్తాడు. క్రీస్తు ఎక్కడున్నాడో సైన్యానికి చెప్పేస్తాడు. గుడ్ ఫ్రైడే ముందు రోజు తన శిష్యులందరికీ యేసుక్రీస్తు రాత్రి భోజనం ఇచ్చారు. మరుసటి రోజు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటుండగా రోమా సైనికులు వచ్చి యేసుక్రీస్తును బందీగా చేసుకుంటారు. ఆయన మీద ద్వేషంతో రగిలిపోతారు. యేసుక్రీస్తు అంటే నచ్చని కొందరు వ్యక్తులు ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడమే కాకుండా దుర్భాషలాడుతూ సిలువ వెయ్యాలని గట్టిగా అరుస్తారు. రోమ్ చక్రవర్తి సిలువ శిక్ష విధిస్తాడు. తనకు సిలువ వేసినప్పటికీ 3 రోజుల వరకు ఆయన బతికే ఉండటాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే యేసుక్రీస్తుకు సిలువ వేసిన రోజు శుక్రవారం కాబట్టి దీన్ని హోలీ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. బైబిల్ ప్రకారం గుడ్ ఫ్రైడే అనేది ఒక విషాదకరమైన రోజుగా క్రైస్తవులు భావిస్తారు. కానీ మానవాళిని పాపాల నుంచి రక్షించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించిన రోజు అది. పాపాల నుండి విముక్తి కలిగించడం కోసం తనని తాను సంతోషంగా త్యాగం చేసుకున్న రోజు. అందుకే ఆ రోజునే మంచి రోజుగా భావిస్తారు, గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. యేసుక్రీస్తు వారు శిలువ మీద 7 మాటలు పలికారు. గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులు ప్రతి ఒక్కరూ ఆ 7 మాటలు జ్ఞాపకం చేసుకుంటారు. తమని పాపాల నుండి రక్షించడం కోసం యేసుక్రీస్తు అనుభవించిన బాధను తలుచుకుంటారు. చర్చిల్లో గుడ్ ఫ్రైడే రోజు ప్రార్థనలు చేస్తారు. బైబిల్ పఠిస్తూ శ్లోకాలు వింటూ ప్రార్థనలు చేస్తారు. కొంతమంది క్రైస్తవులు ఉపవాసం పాటిస్తారు. వారి ఆచారం ప్రకారం దేవుణ్ణి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు గురించి గ్రంథాలు చదువుకుంటారు. బహిరంగ ప్రదేశాలు, చర్చిల్లో సిలువ చిత్రాలు, యేసు సిలువ వేయడానికి దారితీసిన సంఘటనలు ధ్యానిస్తారు. కొంతమంది ఆరాధకులు యేసు త్యాగానికి చిహ్నంగా సిలువను ముద్దు పెట్టుకోవడం, నమస్కరించడం ద్వారా పూజిస్తారు. సమస్త మానవాళి చేసిన పాపాల కోసం ఆయన సిలువుపై ప్రాణాలర్పించారు. తిరిగి 3వ రోజు సమాధి నుంచి లేచారు. పొరుగువారిని ప్రేమించాలని, వారి తప్పులను క్షమించాలంటూ తాను భూమిపై జీవించిన రోజుల్లో బోధనలు చేశారు. క్రైస్తవ మతంలో యేసు మరణించిన రోజు ఆయన ప్రపంచంలోని పాపాలను తనతో పాటు మోసుకున్నాడని, మరియు ఆయన త్యాగం కారణంగా ప్రజలు విముక్తి పొందారని, అలాగే మరణానంతరం స్వర్గానికి చేరుకోగలరని నమ్ముతారు. యేసు సిలువ వేయడం మరియు మరణం, ఆయన త్యాగం మానవులు చేసిన అన్ని పాపాలకు క్షమాపణను సూచిస్తోంది. అతిపెద్ద స్మారక కార్యక్రమం వాటికన్ నగరంలో జరుగుతుంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్కుల కోసం కొలేసియం వెలుపల పోప్ సిలువ మార్గాన్ని పఠిస్తున్న దృశ్యాన్ని చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుంటారు. ఆకాశంలో టార్చ్ లైట్లతో కూడిన భారీ శిలువ వెలుగుతుంది మరియు విశ్వాసులు తాము తెచ్చుకున్న కొవ్వొత్తులను వెలిగిస్తూ ప్రార్థనలలో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే రోజున ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని పాటిస్తారు. కొందరు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపి ప్రార్థనను ముగించేందుకు సూచనగా 33 సార్లు చర్చి గంటను మోగిస్తారు. క్రిస్మస్ వేడుకల కంటే చాలా ప్రాచీనమైనది ఈ గుడ్ ఫ్రైడే. సామాజిక అస్త్రం నెంబర్ 1.